చేతుల్లోకి వెళ్ళటం అనేది అది దుర్మార్గం, బాధాకరం. దాన్ని ఇప్పుడు సమర్థించుకోవటం అది కరెక్ట్ కాదు అని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. ఇక రెండోది, ఈ పేరుతో అటు ధరణి పేరుతో దాన్ని కూడా ప్రస్తావన చేసుకోవాలి. ధరణి అడ్డం పెట్టుకుని వేల ఎకరాలు కూడా జమీందారులు, జాగీర్దారులు వీళ్ళందరూ వాళ్ళ పేర్లకు వచ్చేసినాయి మళ్ళీ పాత పద్ధతుల్లో. ఈ బెనిఫిట్ అనేది అసలు సాగుదారులకు, వాస్తవ సాగుదారులకు అందలేదు అధ్యక్ష. ఈ డబ్బులు కూడా అటువే పోయాయి. ఇప్పుడు దీన్ని సరిచేసి ఈ ప్రభుత్వం ఆ పాత మంచి స్కీమును కొనసాగిస్తూ దానిలో ఉన్నటువంటి లోపాలను సరిదిద్ది దానికి ఒక బాధ్యతగా ఒక నిర్ణయం చేయవలసిన అవసరాన్ని గుర్తించి చేస్తున్నారు. సంతోషం. ఈ సందర్భంగా ఏం చేయాలి, ఎంత చేయాలి, ఎవరికి ఇవ్వాలి అనేటువంటి ఆ ప్రశ్నలో భాగంగా అందరి సభ్యుల అభిప్రాయాలు తీసుకుని తద్వారా ఒక నిర్ణయం చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. ముఖ్యమంత్రి గారు చెప్పారు, మంత్రి గారు చెప్పారు. నేను నా అభిప్రాయం, మా పార్టీ తరఫున మా అభిప్రాయం కూడా చెప్పేది ఏంటంటే, దీనికి సంబంధించి వాస్తవంగా వ్యవసాయం చేయనటువంటి భూములన్నింటినీ ఆపేయాలి, అది లెక్క తీయాలి. వ్యవసాయ భూములు ఎన్ని ఉన్నాయి, వ్యవసాయం చేయని భూములు ఎన్ని ఉన్నాయి. ఈ మధ్య సిస్టమ్ కూడా విఆర్ఓలు విఆర్ఏలను పెడతామంటున్నారు. తీసి అది పక్కన పెట్టాలి. ఇక మిగిలింది 15 ఎకరాల వరకు 15 ఎకరాల వరకు ఇస్తే ప్రభుత్వానికి ఇది పెద్ద భారం పడదని మేము భావిస్తున్నాం అధ్యక్ష. ఎందుకనంటే మొత్తం 1,60,00,000 ఎకరాల్లో 15 ఎకరాల పై ఉంది, కేవలం 7 లక్షల ఎకరాలు మాత్రమే ఉంది. మంత్రి గారికి చెప్తున్నాను, మా తుమ్మల గారికి. సరే, దానికి కూడా నిజంగా రైతులు చాలామంది పేరుకు 15 ఎకరాలు దాటి ఉన్న వాళ్ళు కూడా ఈ రైతులు ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ ధరలు, లేకపోతే సబ్సిడీలు లేకపోవటం, వీటి వలన ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటే అది కన్సిడర్ చేస్తే సంతోషమే. ఒకవేళ మీరు భారం అని ఫీల్ అయితే మాత్రం మినిమం 15 ఎకరాలు తగ్గకుండా చేస్తే రైతులు కొంతమేరకైనా రిలీఫ్ ఫీల్ అవుతారని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అలాగే ఇది మాత్రం పక్కాగా ఈ కొండలు గుట్టలు ఇవన్నీ కూడా దాన్ని క్లియర్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చెప్తున్నాను. కారణం మీ అందరికీ తెలుసు, ఇవాళ రైతు లేనిదే దేశం లేదు. ఇది మనం ఉన్నదే రైతు దేశం. మనం ఉన్న ఈ రైతు దేశంలో మనం ఇదే అంటే కొన్ని కవితాత్మకంగా సినిమాల్లో రాసి ఉండొచ్చు, కవులు రాయవచ్చు, అది కానీ వాస్తవం. అది ఒక ఆర్థిక శాస్త్రవేత్త చెప్తారు, భారతదేశంలోని రైతులు అప్పుల్లో పుడతారు, అప్పుల్లో జీవిస్తారు, అప్పుల్లో మరణిస్తారు, చివరికి తన వారసులకు అప్పుల్నే మిగిల్చి వారు వెళ్ళిపోతారు. ఇది ఇప్పుడు కూడా కొనసాగుతున్నటువంటి నగ్న సత్యం అధ్యక్ష. అదే పద్ధతుల్లో ఇప్పటికీ కూడా భార్యాభర్తలు ఎద్దుల్లా ఒకరి ఆ కాడి చెరువుకు వైపు ఉండి దున్నుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. రైతు బిడ్డకు వాడు చదువుకున్న వాడైనా సరే ఉద్యోగం లేదంటే పిల్లని ఇవ్వనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అదేవిధంగా ఓ సినిమాలో చెప్పినట్టుగా పంటశాలల్లో ఒకవైపు పైరుగాలులు, మరోవైపు పైరుగాలుల బదులు చితి మంటలు చూస్తూ ఉన్నాం, ఆత్మహత్యలు. అలాగే మోహన్ బాబు గారి సినిమాలో పాడినట్టుగా పురుగు మందే పెరుగన్నం లాగా అయినట్లుగా ఆఖరికి వ్యవసాయం తెలియని, చెప్పినా వినని, నేర్చుకొని ఓట్ల వేట తప్ప నాట్లు తెలియని పాలకులు ఉన్నటువంటి ఈ కాలంలో రైతు సిలువు మోసే జీసస్ లాగా రైతు త్యాగం చేస్తున్నాడు అనేది నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. రైతు కళ్ళల్లో కన్నీరు కాదు కారేది, రక్తం కారుతా ఉంది. ఈ రైతుల్ని బాగు చేయాలంటే ఎలాగనేది ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి
ఎక్కడ పరిస్థితులు అక్కడే ఉన్నాయి అధ్యక్ష. స్వామినాథన్ కమిటీ వేశారు, జైపీ ఘోష్ కమిటీని వేశారు, హుడా కమిటీని వేశారు, రామచన్నారెడ్డి కమిటీని వేశారు, కిరణ్ కుమార్ అనే ఆయన కమిటీని వేశారు. ఎన్ని కమిటీలు వేసినా, ఎన్ని రికమెండేషన్ చేసినా వాటిని అమలు చేసేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. అంటే మీరు కానీ పెద్దలు కానీ అనుకోవచ్చు, రైతు బంధుకు దీనికి సంబంధం ఏముందని. దీనికి దానికి డైరెక్ట్గా సంబంధం ఉంది కాబట్టి నేను చెప్తున్నాను అధ్యక్ష. రైతు బంధులు ఎన్ని ఇచ్చినారు అనేది కాదు, రైతు భరోసా ఎంత ఇస్తున్నారు అనేది కాదు, అసలు పునాదుల్లోకి వెళ్ళి రైతు సమస్యను పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందనే దాంతోనే నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. జీడిపిలో ఇంతకుముందు ఒక దశలో స్వాతంత్రం వచ్చినప్పుడు వ్యవసాయదారుల వాటా 60% ఉండేది అధ్యక్ష. తర్వాత 3-4 ఏళ్ల క్రితం 19% ఉంది. ఇప్పుడు 15 నుంచి 16% పడిపోయింది అధ్యక్ష. వ్యవసాయ రంగం పైన ఆధారపడిన వాళ్ళు గ్రామాల్లో అంటే విడి పనులు చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఇప్పుడు 52% ఇప్పుడు కూడా ఉన్నారు. జీడిపి శాతం పడిపోయినా వ్యవసాయం పైన ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళు సగం మంది ఇప్పుడు కూడా ఉన్నారు అధ్యక్ష. ఈ స్థితిలో ఇవాళ ఆత్మహత్యలు కూడా లెక్కకు వచ్చింది. ఆత్మహత్యలకు సంబంధించి గత 30 సంవత్సరాల్లో 3 లక్షల మంది మరణించారు. అందులో ఇప్పుడు వెడగొడితే ఏపీలో 25,000 మంది, తెలంగాణలో 30,000 మంది, అంటే గత 30 సంవత్సరాల లెక్క. గత 10 సంవత్సరాల లెక్క తీసుకుంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత కూడా 7,000 మంది తెలంగాణలో మరణించారు. ఇప్పుడు సగటున ఇప్పుడు కూడా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ దీని ప్రకారంగా సంవత్సరానికి 640 మంది ఇప్పుడు కూడా